మంచిగున్నర్లే. నేనైతే మస్తుగున్నానోల్లా. ఇయ్యల్ల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా. చలో. కాళేశ్వరం మీద అవుతుంది జవడం, రేవంతాలు చేస్తుండట రైతుల నాగం. నీళ్ల మీద హరీష్ అన్న ప్రెజెంటేషన్, రేవంత్ వింటే ఉండదు కావచ్చు కన్ఫ్యూజన్. పార్టీ పేరు కోసం కవితక్క పోరాటం, టీఆర్ఎస్ఏ కావాలని పార్టీల ఆరాటం. బిడ్డ ప్రేమను అడ్డుకున్నారు పెద్దోళ్ళు, ఇనకుంట చేసుకున్న ప్రేమికులు. ఇక కాళేశ్వరం పంచాది మీద హరీష్ అన్న మైక్ అందుకుంటే ఎట్లుంటదో ఎరికే కదా. అప్పట్లా రాష్ట్రం మొత్తం తిరిగి మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని మిషన్ భగీరథను సక్సెస్ చేసే గసొంటి హరీష్ అన్న ప్రూఫ్స్ తోని బయటకు వచ్చిండు. మరి బయటకు వచ్చి ఎవరు నరుచుకుండు, ఎట్లా అరుచుకుండు, దేని మీద అరుచుకుండు అవన్నీ చూద్దాం పాండ్రి. గా కన్నెపల్లేందో, గా తుమ్మిడిహట్టి ఏందో, గా రాజకీయాలేందో రేవంత్ సార్కే తెలియాలే, నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్కే తెలియాలే. రైతులంతా గోసపడుతుండే కట్కలు నొక్కి కన్నెపల్లి పంప చాలు చేస్తే ఏమైందట. నీళ్లు ఇస్తే యూరియా ఇయ్యాలే, యూరియా ఇస్తే పంట పండుతుంది, పంట పండితే గిట్టుబాటు ధర ఇయ్యాలే, అటెనక బోనస్ కూడా ఇయ్యాలే. ఇదంతా ఎందుకులే అని నీళ్లే వేయకుండా మానుకుంటుర్రు. అయ్యట్లా నీళ్లున్నా పంపులు చేస్తలేరంటే క్రిమినల్ కేసులు పెట్టాలి అంటుండు హరీష్ అన్న. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్ లో ఈ రోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్ లోనే నడుస్తాయి. ఈ రోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. ఇక తుమ్మిడిహట్టి కథ కూడా అరుచుకున్నాడు. మేనిఫెస్టోలో చాలా చెప్పిండ్రు కదా, లావు లావు మాటలు మాట్లాడి గాళ్ళ మేడలు కట్టే హామీలు ఇచ్చే, ఇప్పుడేమో కింద మీద అయితాండ్రు. తుమ్మిడిహట్టి కట్టుడు కాదు, అసలు వీళ్ళు పర్మిషన్ అయినా తెచ్చిండ్రా అని గట్టిగానే గదిరిచ్చిండు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతామో అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తామో అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాట వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. నిన్న రేవంతాలు సారు ప్రజెంటేషన్ పేరుతోని పొడుగు పొడుగు ముచ్చట్లు చెప్పిండా, దానికి కౌంటర్ గా ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ కథంతా ఉత్తకతే అంటుండు. రేవంత్ రెడ్డికి ఇంకో దమ్మున్న సవాల్ కూడా ఇసిరిండ్రు, అది కూడా ఇనుండ్రి. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇన్నరా? అయినా రైతులు నీళ్లు లేక గోసలు పడుతుంటే ఈ రాజకీయాలు ఎందుకు చేస్తుండో ఏమో రేవంత్ రెడ్డి చెప్పుండ్రి. నీళ్లున్నా ఇయ్యకుంటే ఎండబెడితే ఏమొస్తది? రైతులను గోస ఉచ్చుకున్న ఏ పార్టీ కూడా మళ్ళా గెలిచినట్లు చరిత్రలో లేదు. తెలిసి చేస్తుండో తెలియక చేస్తుండో రేవంతాల సార్కే తెలియాలి. ఇక పాపముల్లా పాపము పుట్టింటికి రాచెల్లి అనేటోళ్లను దూరం చేసుకుని నడిసంద్రంలో నావలెక్క పార్టీ బతుకు చిత్రం అంతా మారిపోయే. ఏం చెయ్యాలి, ఎటు పోవాలని తొవ్వ దొరకక ఎన్ని గోసలు పడుతుందో కదా మన కవితక్క. చివరకు నావ మునిగేదానికొచ్చిందట. ఏమైతుందో ఎరికేనా? ఏ ఆడబిడ్డనైనా పుట్టింటి పేరు చెప్పుకోకుంటుంటదా చెప్పుండ్రి? కవితక్క కూడా పుట్టింటి పేరు లేకుండా గుర్తింపు లేదా? కల్వకుంట్ల కవిత అనే కదా అందరికి ఎరక. మళ్ళా పార్టీ పేరు కూడా పుట్టిన పార్టీ పేరు చెప్పుకుంటుండే. బీఆర్ఎస్ మార్చినాక టీఆర్ఎస్ నాదే అనుడుతోని అక్కకు మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి అని అనుకున్నారు జనాలంతా. కానీ ఆ పేరు మాత్రం అక్కను వరిస్తలేదు కదా. పుట్టిన పార్టీ పేరు పెట్టుకునేటందుకు అక్క పార్టీకి పురిటి కష్టాలు వస్తున్నాయి. ఆ పేరు వాడుకునేటందుకు వీల్లేదు అని ఎన్నికల కమిషన్ రూల్ పెట్టిందా? కవితక్క మాత్రం
పేరు నాదే, ఇడిచేదేలే తగ్గేదేలే అని కోర్టుకు పోతే ఇలా మేము చేసే పంచాదేం లేదు, ఏదన్నుంటే ఎన్నికల కమిషన్ తోనే తెలుసుకోండి అనబట్టే. పాపం కవితక్క పగోనికి కూడా రావద్దోళ్ళగి కట్టము, నేనే సీఎం అయితా అంటది. అధికార పార్టీ మీద కాకుండా ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తది. అధికార పార్టీలున్న మంత్రులను విడిచిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల మీద కామెంట్లు చేస్తుంటది. ఇక రేవంత్ రెడ్డి పార్టీకి బి పార్టీ అని పేరు వచ్చింది. టిఆర్ఎస్ అని ఎంత మురుసుకుంటా చెప్పిందో అక్క. ఇప్పుడు గమురిపమంతా ఎటు పోయిందో ఏమో పోన్రి. అక్కకు పార్టీ పేరు దక్కుతుందో లేదో కదా, జనం బాట అని పోతే జనం లేకపాయే, కొత్త పార్టీ అని కొత్త ప్రయాణం చాలు చేస్తే పార్టీ పేరే దక్కేటట్లు లేదు. ఏమో పోన్రి, పగోనికి కూడా రావద్దో లాగి కట్టము తగ్గట్లే దొరికిండు అంటారు కదా. ఇయాల రేపట్ల రాజకీయాలు అట్లనే ఉన్నాయి, రేవంతాలు సార్ చేసే పనులు అట్లనే ఉన్నాయి అని అంటుండ్రు. అరే గదేంది నల్లమల సింగం మీద గొసంటి మాటలు ఎట్లా మాట్లాడతావు అని అనుకుంటుర్రా? జనాలు గదే అంటుండ్రోల్లా చూడుర్రి కావాలనంటే. తలాపున గోదారుండే తెలంగాణ ఎండుతుండే అని ఇప్పుడు పొట్టినొస్తుంది కదా. కన్నెపల్లి పంపోజ్ చాలు చేస్తే అంత మంచిగానే అవుతుందని బీఆర్ఎస్ పార్టీలు బగ్గనే పోరాటం చేస్తుర్రు. కానీ సర్కారోళ్ళు మాత్రం ఇటున్న పుల్ల అటు దిక్కేస్తలేరు. ఏమన్నంటే రేవంతాలు సారు ఏమేమో అంటున్నాడు, తెలిసినోళ్ళు తెలవనోళ్ళు అని సార్ తెలివి మొత్తం బయట పెడుతుండు. వరద లేదు బురద లేదు అంటున్నాడు. చూడుండ్రి, వర్షమే వస్తలేదు నీళ్లే వస్తలేవు అంటే వరదకెళ్ళి వచ్చే వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? కానీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్న చూడుండ్రి ఏం చెప్తుండో. మీది మాటలు మాట్లాడుకునుడు, మైకుల ముంగట ఊదరగొట్టుడు కాదు రేవంత్ రెడ్డి నీ లెక్క అని. ఎందుకని సీదా గ్రౌండ్ లెక్కే పోయిండు. నీళ్ళు ఎన్నున్నాయి ఏం కథ అని మొత్తం అరుచుకున్నాడు. ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరిది. ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది. బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకొని కిందికి పోతా ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్కి నీళ్లు వస్తుంది. యాక్చువల్ గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. అంటే 10 మీటర్ల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లోకి రావచ్చు. 10 మీటర్ల ఎత్తులో ఉంది, ఇంకా నీళ్లు ఉన్నాయి 10 మీటర్లు. గది ముచ్చట. వాన లేకపోయినా వరద లేకపోయినా నీళ్లు తోడిపోసే ప్లాన్ వేసిండు కేసీఆర్ సారు. ఆ ముచ్చట ఇయ్యాలనున్న నీలమత్రి ఉత్తమ్ కేమేరక, అన్ని శాఖల చేతులు పెట్టుకున్న రేవంత్ కేమేరక అని అంటుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. మొత్తం చూస్తే నీళ్లున్నాయి, కానీ మన రేవంతాలు సారేమో పుట్నాలు వేలినట్టే వేల్తాండు. మరి రాజకీయం కోసం ఇదంతా చేస్తుండా, రైతుల గోస పుచ్చుకునేటందుకు చేస్తుండో ఆయనకే తెలవాలి. మళ్ళొక డైవర్షన్ గేమ్ చాలు చేసిండటనోళ్ళు. నీళ్లు ఇస్తలేడని రైతుల వ్యతిరేకత వస్తదని ధరణి మీద ఏదో సిట్ అంటుండట. ఇక సార్కు దొరికిన అస్త్రం గదే కదా, సిట్టు ధరణి అంటే రాజకీయం మొత్తం అటు దిక్కు మల్తది. ఏమో రేవంత్ సారు ఏమన్నా చెయ్యిండ్రి, ఇంకో 2 ఏళ్లు మాకు తిప్పలు తప్పయి కావచ్చు అంటుండ్రు రైతన్నలు. ప్రేమ గుడ్డిది ఎడ్డిది అనేటోళ్ళు ఉంటారు, ప్రేమ ఎంత మధురం అని పాటలు పాడేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ ప్రేమ జంటను చూస్తే ఇంత కఠినంగా ఉంటారా అని అనిపిస్తుంది. చూడుర్రు ఏమైతుందో. అరే రే చూడురుల్లా ఎంత లొల్లైతుందో. మొత్తం ప్రేమలొల్లేనట. గా పిల్లగాడు అద్దే నీ బాంచనే, మంచోడు కాదే, మనోడు అసలే కాదే, నిన్ను చక్కగా ఏలుకోడే, గీ పెళ్ళొద్దే పిల్ల అని పిల్ల తరపునోళ్ళు ఎన్ని చెప్పినా ఇంటలేదట గీ అమ్మాయి. చివరకు అయ్య వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నారు. ప్రేమలున్నోళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు, వాళ్ళకు ప్రేమ తప్ప ఇంకేం కనబడదు అన్నట్లే చేసింది గా బుజ్జి కూడా. అయ్యవ్వలు ఎంత మొత్తుకున్నా ఈయననే ఇన్లే. నా ప్రియుడు బంగారం, నాకు కొండ మీద కోతిని తెచ్చిస్తానన్నాడు, చిటారు కొమ్మన మిఠాయి పొట్నం తెస్తానన్నాడు, గదే చిటారు కొమ్మన చిగురు కూడా కోసిస్తా అన్నాడు అని గా పిల్లగానే లగ్గం చేసుకుంటా అన్నది. తమిళనాడులో అయింది ఈ పంచాయతీ.
ఏమో నొల్లా కాళ్ళు పట్టుకున్నా ఇంత లేదు ఇంత కఠినంగా ఉంది అని గా బుజ్జిని ఆడిపోసుకుంటుర్రు గాని వాళ్ళది ఎంత మంచి ప్రేమో ఎన్నేళ్ల నాటి ప్రేమో మనసంతా నువ్వేలాంటి చిన్నప్పటి సంది ప్రేమో ఎవరికి తెలుసు చెప్పుర్రి రెక్కలు వచ్చినాక ఎవరిని మాత్రమే ఎవరు ఆపగలుగుతారు చల్లగా బతికితే గదే అవ్వయ్యలు జర నిమ్మల పడతారు కావచ్చు. ఇగో ఇవ్వాల ఇలాంటి మన కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయిలే మళ్ళీ గిసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తూ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి శనార్థి.